రావాలి, జగనన్నే రావాలి. జగన్ అన్నాడమ్మా నేను ఎన్నికలకు సిద్ధం, మీరు గెలిపించడానికి సిద్ధమా అన్నాడు. నేను సిద్ధం మాకైతే డ్రైనేజీలు లేవు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మాకు డ్రైనేజీలు వేస్తారు, మాకు చాలా సంతోషం ఉంది. మళ్ళీ జగనన్నే వస్తాడు, సిద్ధం జగనన్నే రావాలి. మేమందరం జగనన్నకే వేస్తాం. మళ్ళీ జగనన్నే వస్తాడు. దేవుడు కూడా జగనన్న పక్షానే ఉంటాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎవరిని విడిచిపెట్టాడు. పేదలకు మంచిగా జరుగుతుంది. జగనన్న చాలా మంచి చేస్తున్నాడు. పేదలకి చాలా మంచి చేశాడు జగనన్న. చిన్నపిల్లలు గవర్నమెంట్ అభివృద్ధి లేదన్నాడు చంద్రబాబు. అభివృద్ధి ఏమి లేదు, అసలు రాష్ట్రంలో మొత్తం నాశనం అయిపోయింది. మా పిల్లలకి చదువుకుంటానికి మంచి మంచి అవకాశాలు కల్పించారు జగనన్న. చదువుకునే పిల్లలకి చాలా ఉపాధి కల్పించారు. ఇంట్లో పెట్టకుండా భోజనం స్కూల్లోనే పెడుతున్నారు. పిల్లలకి కావాల్సిన ఫుడ్స్ అన్ని, బుక్స్, బ్యాగులు మనం కొనుక్కోలేకపోయినా టైట్ మొత్తం బ్యాడ్జి, బూట్లు అన్ని సమస్తం ఇస్తున్నాడు జగనన్న. మళ్ళీ అసలు జగనన్నే వస్తాడు. మళ్ళీ జగనన్నే వస్తాడు. పెనమలూరు కాన్స్టిట్యూన్సీ అన్న, మన పెనమలూరు కాన్స్టిట్యూన్సీ మా జోగి రమేష్ గారు 30,000 మెజార్టీతో గెలిపిస్తామన్న. వైఎస్ఆర్ జెండా పెనమలూరు రెప్పుడెప్పుడు ఆడిస్తాం. పాత సారథి ఎక్కడేసినా ఓడిస్తామన్న. మేము మమ్మల్ని నమ్మించి మోసం చేశారన్న. పాత సారథి మమ్మల్ని వాడుకొని పాత వాళ్ళని మర్చిపోయి కొత్త వాళ్ళకి పనిచేసిన పెట్టారు. సారథిని ఎక్కడైనా సరే నూజు వేళ తుక్కుగా ఓడిస్తామన్న. మా ఎస్సీలు బీసీలు అందరూ వేగమయ్యి అని ఓడిస్తాం పాత సారథిని. జగన్ గెలిపిస్తాం. 175 సీట్లు ఛాలెంజ్ గా సిద్ధం. ఎందుకు గెలిపిస్తారు జగన్ గెలిపించడానికి కారణం ఏంటి అన్న? ఎస్సీలు కానీ బీసీలు కానీ కాళ్ళు ఎగరేసేట్టు బతికే దమ్ము జగన్మోహన్ రెడ్డి ఒకరు ఇచ్చారన్న. మాకు రాజశేఖర రెడ్డి ఇచ్చారు, మళ్ళీ జగన్ ఇచ్చారన్న. ఎవరో మళ్ళీ చంద్రబాబు మాకేమి బానిసత్వం అన్నా, బానిసత్వం చేసి బతికేమన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు ఎగరేసి విధంగా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న. ఇవాళ కాళ్ళు ఎగరేసి వైఎస్ఆర్ జెండా పెట్టుకోవాలంటే ఒక గట్సు మీసం వేసి ఒక గట్సు ఉన్న వ్యక్తి మాకు జగన్మోహన్ రెడ్డి అన్న. పెనమలూరు గడ్డ వైఎస్ఆర్ గడ్డ జోగన్నను గెలిపిస్తామన్నా. 2 సార్లు ఎవరో తెలియకోకుండా కానీ ఎమ్మెల్యేలు మార్చడం ఎలా ఉంది మీకు? బాగుందన్నా, బాగుంది. పందిరి బాగా మార్చాలన్నా. ఇప్పుడు ఒక వార్డు నెంబర్గా నుంచుంటే ఇది బాగాలేదని మార్చేస్తామన్నా. అది జగనన్న ఆదేశం మేరకి కార్యకర్తలు ఎప్పుడైనా ఎవరికైనా పనిచేస్తానికి సిద్ధం. ప్రజల బండి ప్రజలతోనే తీర్పు. ఎవరైనా సరే ప్రజలతోనే తీర్పు అన్న. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు మేము ఎక్కడికైనా సిద్ధం. మేము సిద్ధం. వాళ్ళు జగనన్న మంచి చేయబోతాన్ని 100 మంది కలిసి వస్తుంది కన్నా. జగనన్న నెంబర్ 1గా పనిచేస్తున్నాడు, నెంబర్ 1గా చేస్తాడు కూడా. ఇంకా వచ్చే కాలంలో మంచి భవిష్యత్తు ఉంది. ఈ రాక్షస పాలన ఎంతోమంది మేము ఎంత కలుస్తూ అంటున్నారు. వాళ్ళు 100 మంది కలవని అన్న, వాళ్ళు 100 మంది కలవని. సింహం సింగల్గానే వస్తాయి, సింహం అనేది సింగల్గానే వస్తాయి. వాళ్ళు 200 మంది కలవని, 1000 మంది కలవని. ఎంతమంది ఏకమైనా జగనన్న ఒక్కడే గెలుతాడు, ఫుల్లా గెలుతాడు. 150 పైన సీట్లు వస్తాయి. అది కళ్యాణ్ అంటున్నాడు ఈసారి ఖచ్చితంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ అన్నా. వాళ్ళకి మాట చెప్తానన్నా, వాళ్ళకి ఇప్పుడు క్యాండిడేట్లు ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు అన్నప్పుడు అసలు ఎక్కడున్నాడు? ఆ జాయింట్ లో ఇప్పుడు ఎక్కడా లేడు. ఈ జగన్ శర్మల ఏంటి ఆ శర్మల అన్న, అది ఎప్పుడైనా మనలో కలుగుతుందన్నా. ఎప్పుడైనా అన్నగే సపోర్టు, ఎక్కడికి వెళ్ళినా అన్నగే సపోర్టు. అన్న జగన్ అన్న గెలుతాడు. 150 సీట్లు ఖచ్చితంగా వస్తాడు. ఎంపీ సీట్లు 25 సీట్లు గ్యారంటీగా గెలుతాడు. శర్మల పరిస్థితి ఏంటి? శర్మల ఏముందన్న, ఎక్కడితో వచ్చి ఎక్కడికి వచ్చి ఏమి లేదు. సెల్ అంతే.